ఆ విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినాం. వేదికమైన పెద్దలు, మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే రాకేష్ రెడ్డి గారు, మరి మీ అందరికి సుపరిచితులైన అశోక్ గారు, మరి అందరూ కూడా, మరి మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవానీ ప్రవీణ్ మాజీ కార్పొరేటర్, విఠల్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్, మరి బిజినేపల్లి వెంకటేశ్వరరావు గారు, రమేష్ ముదిరాజు గారు, శ్రీశైలం గారు, మరి అలాగే ముఖ్య నాయక్ గారు, సింధు గారు, అమ్మ నీ పేరు మంజుల గారు, ప్రవీణ్, చెర్రీ ప్రవీణ్, మరి ఇక్కడ ఇదంతా ఆర్గనైజ్ చేసిన పట్నాయక్ గారికి, మరి శంభు గారికి, మరి ఆకాష్ గారికి, మరి అలాగే అశోక్ గారికి, శంకర్ గారికి, దీంట్లో భాగస్వాములైన మీ అందరికీ ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామంటే మన కడుపు కాలుతుంది. చదువుకున్నాము. మీ తల్లి తండ్రి కష్టపడి ఊర్లలో గ్రామాలలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ నా పరిస్థితి నా పిల్లలకు ఉండకూడదు, నా పిల్లలన్నా బాగుండాలి, భవిష్యత్తులో ఈ ఎండకు వానకు తడుచుకుంటే వాళ్ళు పనులు చేయలేరు, వాళ్ళ జీవితం మెరుగ్గా ఉండాలి, ఇంకా బాగా చదువుకొని పై చదువుకొని మంచి ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడాలని చెప్పేసి వాళ్ళ చెమటాన్ని రక్తనంతా కూడా ధారపోసి మిమ్మల్ని పై చదువులు చదివించి ఇలా హాస్టళ్లలో ఉంచి మరి కాలేజీలు పంపించి ఫీజులు ఉన్నా లేకున్నా కానీ పుస్తతాడు ఇంత అరెకరం భూమి అమ్ముకొని ఇలా హైదరాబాద్కు పంపించి మిమ్మల్ని చదివించి ఉద్యోగాలు స్థిరపడాలని చెప్పి ఆలోచన చేస్తే మీరు కూడా మీ తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయకుండా మరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిండ్రు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిండ్రు, కొంతమంది డాక్టరేట్ తీసుకున్నారు, అన్ని చదువులు చదివిపోయిగా మాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, మా జీవితం స్థిరపడుతుంది, మా కుటుంబానికి మేము సహాయపడవచ్చు, చిన్నప్పటి నుంచి కష్టపడ్డ తల్లిదండ్రికి అండగా ఉండొచ్చు, మేము వాళ్ళ బాధల్ని ఇక మనకు పని చేయకుండా పొలం పనికి పంపకుండా వాళ్ళని మేము చూసుకోవచ్చు అని చెప్పి మీరందరూ కూడా కలలు కని ఉంటారు. కన్నారా లేదా? కానీ ఏమైంది? ఉద్యోగ అవకాశాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, రోజు హాస్టల్లో వండుకుంటూ మరి కాలేజ్ ఎడ్యుకేషన్ సెంటర్లలో రోజు కోచింగ్ తీసుకుంటుంటూ చదువుతూ ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మీ వయసు మీద పడతా ఉంది, కానీ నోటిఫికేషన్ లేవు. మరి ఆ హోప్ తోటి చాలామంది ఈరోజు విద్యార్థులంతా కూడా ఇక్కడ నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఒక సందర్భం వచ్చింది, ఆ సందర్భంలో కొంతమంది నాయకులు ఏం చెప్పిందంటే మీకందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది, ఒక సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తాము, మీకు ఇస్తామని చెప్పి కొంతమంది నాయకులు మీ ముందు నమ్మబలికిండ్రు. నిజమేనా కాదా? మిమ్మల్ని నమ్మబలికిండ్రు. మరి వాళ్ళ వాటలు నమ్ముతారో నమ్మరో అని చెప్పేసి ఏం చేసిండ్రు, ఢిల్లీ నుంచి వాళ్ళ నాయకుల్ని తీసుకొచ్చిండ్రు. ఢిల్లీ నుంచి నాయకుల్ని తీసుకొచ్చి మీరు కోచింగ్ కోసం ప్రిపేర్ అయ్యే అశోక్ నగర్ లైబ్రరీ వద్ద మీ మధ్యలో కూర్చోబెట్టిండ్రు. కింద కూర్చున్నాడు. అంత పెద్ద సార్ వచ్చి మాతో పాటు కింద కూర్చున్నాడంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశపడ్డారు మీరు. ఆయన కూడా చెప్పింది, పెద్ద మనిషి, ఒక సంవత్సరంలో మీ బాధలన్నీ కూడా చూసిన, ఈ నిరుద్యోగుల బాధలు చూసి నేను చలించిపోయినా కరిగిపోయినా నేను మా ప్రభుత్వం అధికారంలో రాగానే 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఆయన నమ్మబలికిండు. ఇక ఆయన నమ్మబలికిందని చెప్పి వాళ్ళ చెల్లెని కూడా తీసుకొచ్చింది. మరి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో తీసుకొచ్చి ఆమె కూడా చెప్పింది, ప్రియాంక గాంధీ గారు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మరి నిరుద్యోగ భృతి ఇస్తాము, అప్పటిదాకా మరి రాజీవ్ యువ వికాసం అని చెప్పి 10 లక్షల రూపాయల నిరుద్యోగులకు లోన్ ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసిండ్రు. అదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, ఒక ఉద్యోగం బీకండి, 2 లక్షల ఉద్యోగాలు మీకు వెంటనే ఇస్తాడు అన్నాడా లేదా? ఎన్ని సందర్భాలు అన్నాడు? చాలా సందర్భాలు అన్నాడు. మరి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయింది ఇలా కొత్త ప్రభుత్వం వచ్చి? 2.5 సంవత్సరాలలో ఇవాళ 12,000 చిల్లర ఉద్యోగాల నోటిఫికేషన్లు మాత్రమే పడ్డాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను
జరిగిన పరీక్షలని అపాయింట్మెంట్ ఆర్డర్లను మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చింది. అవి కూడా వీళ్ళ ఖాతాలో వేసుకొని అది ఇది కలిపి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇవాళ నమ్మబలికేది కాదు, అదే స్వయంగా మైక్లలో చెప్తుండ్రు. అరే ఇది వెనకటి కాలం కాదురా నాయన, వెనకట ఏదో చెప్తే అయిపోతుండే, ఇవాళ నేను మాట్లాడిన మాటలు ఇన్ని కెమెరాలు రికార్డు చేస్తున్నాయి, ఈ మాటలో తప్పైతే రేపు పొద్దున మళ్ళా సంవత్సరానికో 6 నెలలకో ఇదే రికార్డింగ్ ఈ విద్యార్థులు వెలికి తీసి మళ్ళా వేసి నువ్వు అప్పుడు అట్లా మాట్లాడినావు ఇప్పుడు అట్లా మాట్లాడినావు అని చెప్పి నిన్ను నిలదీస్తారన్న సంగతి జ్ఞానం కూడా లేకుండా 60,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. కావాలంటే మేము ఫతే మైదాన్ ఎల్బీ స్టేడియంలో నిలబెడతాము, అన్ని తలకాయలు లెక్క పెట్టుకోమని చెప్పేసి ఇంత నీచమైన అబద్ధం ఆ స్థాయిలో ఉన్న మాట్లాడే మనిషికి నిజంగా ఏమంటారో సంగతి మీరే నిర్ణయించాలి. ఆయన 60,000 మంది ఉద్యోగులకు ఇచ్చిన లెక్క పెట్టుకోమంటే ఆయన భజన మండలి ఏమన్నాడు తెలుసా? ఒక దుద్దిల్ల శ్రీధర్ బాబు అని చెప్పి మన ఇన్ఛార్జ్ మంత్రి ఇవాళ ఏం చెప్పిందంటే 70,000 ఉద్యోగాలు మేము ఈ నిరుద్యోగులకు ఇచ్చినామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మరి ఆయన 70,000 అంటే ఏం చేశాడంటే ఆయన 70,000 అన్నాడు కాబట్టి నేను 10,000 ఎక్కువ చెప్పాలని చెప్పి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు 80,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి ఆయన చెప్తాడు. మరి ఆయన 80,000 చెప్తే నేను తక్కువ ఎందుకు చెప్పాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు మన బీసీ శాఖ మార్చలు వారేం చెప్పిందంటే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాం కానీ ఆయన చెప్తాడు. మరి ఇందులో ఇంతమంది చెప్పిందా అంటే ఎవరు నిజం చెప్పిండ్రు, ఎవరు అబద్ధం చెప్పిండ్రు? నిజంగా మీ గుండె మీద సాక్షి గుండె మీద చేసుకొని చెప్పిండ్రు. 60,000 ఉద్యోగాలు తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిందా? మరి అబద్ధం చెప్పిందేగా. మరి అబద్ధం చెప్పిన వాళ్ళ గుణపాఠం నేర్పాలి కదా. మరి ఇంతటి అబద్ధం మైక్ అందరు సాక్షిగా ఇలా చెప్తున్నా అంటే నిజంగా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక్క ఉద్యోగి వెనుక వాళ్ళ కుటుంబం ఉంటుంది. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల మంది కుటుంబ సభ్యులు అంటే 60 లక్షలు, వీళ్ళు 30 లక్షలు, వాళ్ళు 60 లక్షలు, అంతా కలిపితే 90 లక్షలు అవుతారు. ఈ 90 లక్షల ఓట్లు మాకేస్తే 90 సీట్లు వస్తాయి, మేము గద్దెనెక్కుతాము, మీకందరికి కూడా స్వర్గం చూపెడతామని చెప్పి అన్నరా లేరా? ఓట్ల సంఖ్య కూడా లెక్క పెట్టి అన్నరా లేరా? మరి ఈ రోజు ఎక్కడ పోయింది? 2.5 సంవత్సరాలు కావస్తుంది. నిన్న మొన్న ఏం చేసిండు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు 270 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండు. అంతేనా? 270 290 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండు. మేము అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నదంటే కనీసం ఒక 70 నుంచి 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు పడతాయి. ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు తమ్ముళ్ళందరూ కూడా చెల్లెళ్ళందరూ కూడా దాదాపు ఒక 6 నెలలు కష్టపడి చదువుకున్నారు. ఇప్పుడు అంతా ప్రిపేర్ అయ్యిండ్రు. ఇంకో 2-3 నెలలు చదువుకుంటే వాళ్ళకు పరీక్షా సమయం వస్తాయి. దాదాపు ఇక్కడ చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ఆశపడితే అదేదో మిఠాయి దుకాణం పోతే శాంపుల్ ఇస్తాడు చూడు, నోట్లు వేసుకొని చూసుకోవాలి బాగుంటుంది చూడండి అని చెప్పేసి ఆ శాంపుల్ ఇచ్చినట్టు 270 ప్లే చేయండి. మన శాంపుల్ ఇచ్చినట్టు 270 ఉద్యోగాలు ఇచ్చింది. Good evening to the youngsters of Telangana. I was extremely disturbed by what I saw and what I heard. 60% local आदमी को KCR's relatives being involved in these type of leagues, I mean, it's completely shameful. Youngsters who've been studying, putting their own money, their parents' money, and then finding that they simply cannot get a job. And it's something that we absolutely have to change. That's why our first step is going to be helping the students with government jobs, helping them with their education. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. We'll also revamp TPSC on the lines of UPSC, and as part of the Yuva Vikasam guarantee, we will provide Vidya Bharosa cards of up to rupees 5 lakhs as financial assistance for educational related expenses, college, university and coaching fees. That's our first step with regards to the youngsters of Telangana. And we're committed to fulfill the guarantees that I have stated. ఏమన్నాడు? వచ్చి ఫస్ట్ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు రాజీవ్ యువ వికాస్ కింద మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తాం, మరి నిరుద్యోగ పుస్తకం అని చెప్పేసి
రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పండి. నెక్స్ట్ వీడియో ఏంటి బ్రదర్? देखिए कांग्रेस पार्टी क्या कह रही है। आज ये हैदराबाद का यूथ डिक्लेरेशन किया गया, ये आपका सम्मान है कि हम आज ये डिक्लेरेशन कर रहे हैं। और हम सब नेता यहाँ बैठे हुए, सब जो यहाँ मौजूद है, इस डिक्लेरेशन के लिए आपके प्रति जवाबदेह बनेंगे। अगर हमारी सरकार बनेगी, 5 साल बाद ये काम नहीं किए गए तो हमें निकाल देना। क्योंकि आज अगर हम सब ये इस मंच में बैठे हैं तो आपने बिठाया है और इसका एहसास हम सबके दिलों में होना चाहिए। इस यूथ डिक्लेरेशन में ये कहा हमने कि आंदोलन में शहीदों के परिवारों के लिए एक सदस्य को जरूर सरकारी नौकरी मिलेगी। 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। जो SC, ST, OBC का बैकलॉग है भर्तियों में, इसको हम पूरा करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। इसमें आपको पता चलेगा कि भर्ती के इम्तिहान कब हैं और इनके रिजल्ट कब आएंगे, ताकि स्कैम्स और घोटाले कम हो। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। और ये उस तरह का भत्ता नहीं होगा जो आज तक आपने देखा नहीं है, जो KCR जी ने आपको वादा करके बताया था। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम शुरू होगा। प्रदेश के 7 जोन्स में एम्प्लॉयमेंट एक्सचेंज बनाना चाहते हैं हम। విన్నారా సోదరులారా? ఇంకా వినండి, ఇంకా నాయకులందరూ ఏమేం చెప్పిండ్రో సంగతి అంతా ఒక 5 నిమిషాల్లో మీకు చూపెడతా. దాని తర్వాత నేను మాట్లాడతా. మన నాయకులు కూడా ఏం చెప్పిండ్రు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన నాయకులు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం బాధ్యత నేను తీసుకుంటున్న యువజన కాంగ్రెస్ మిత్రుల సాక్షిగా ఈ బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి, పౌరుషంగా కొట్లాడండి. రాబోయే 12 నెలలు ఇంటికి సెలవు పెట్టండి. 12 ఏళ్లు ఓపిక పట్టిరు. 2010 నుంచి 2022 వరకు ఓపిక పట్టిరు ఉద్యోగ ఖాళీల కోసం. అయినా కేసీఆర్ కనికరించలే, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. కానీ నేను విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే ప్రతినిధిగా, శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, 12 నెలలు మీరు నాకు సమయం ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేపించే బాధ్యత నాది. కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నాది. నడుచుకుంటూ ప్రగతి భవన్ లో లక్షలాది మంది విద్యార్థుల నిరుద్యోగ యువకులు క్రమం దొక్కుతుంటే మీతో పాటు ముందుండి నడిచి ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి సోనియమ్మ రాజ్యం చేస్తా. ఓటుతో పాటు మీ అమ్మ నాయన ఓటు ఇవ్వనక్కర్లేదు. నీ ఓటు, నేను కన్నా తల్లిదండ్రుల ఓటు, ప్రతి నిరుద్యోగి అమ్మ నాయన ఓటు ఇస్తే 30 లక్షలు వీళ్ళు, 2 ఓట్లు అదనంగా ఇస్తే 90 లక్షల ఓట్లు అవుతాయి. 90 లక్షల ఓట్లు వస్తే 90 సీట్లు వస్తాయి. అందుకే మీరే కథానాయకులై, మీరే కథనరంగంలో దిగి, మీరే ఇందిరమ్మ రాజ్యం తెచ్చి డిసెంబర్ 9, 2023 నుంచి డిసెంబర్ 9, 2024 ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఫస్ట్ డిక్లరేషన్ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. మిత్రులారా, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి 25,000 రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి
తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ 2 నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 17 నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు పరిశ్రమలలో 75% స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. 4th డిక్లరేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. మా ఆసరలోని రాజీవ్ గాంధీ ట్రిపుల్ తరహాలో రాష్ట్రంలో 4 రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉపాధి విద్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో వీడియో అది కూడా ప్లే చేయండి. మంత్రులందరూ కూడా ఏం చెప్పారా చేసినాకనే మాట్లాడు. నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీ బతుకులు చెడా మీ బతుకుల నిరాశ చెందుతున్న నిరుద్యోగ 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 50,000 దాటలే ప్రభుత్వ ఉద్యోగాలు. మేము ఇప్పటికీ 80,000 ఉద్యోగాలు ఇచ్చాము 2 సంవత్సరాల్లో. మేము వచ్చిన తర్వాత 85,000 పైగా ఉద్యోగం ఇచ్చాం 1.5 సంవత్సరంలో. చట్టపరంగా న్యాయపరంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ లో నుంచి ఎల్పీ స్టేడియం రా 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి. మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి, వేలాది పాఠశాలలు మూపించండు. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, దిల్సుఖ్ నగర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. 10 ఏళ్లు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. సోదరులారా మీరందరూ కూడా వీడియోలు చూసిందిగా. అంటే దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ధర్నా జరిగిందంట.
ఉద్యోగ నోటిఫికేషన్లు మాకొద్దు, మాకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ఈ నోటిఫికేషన్లు వస్తే మేము చదవలేకపోతున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ధర్నా జరిగిందట. ఇది మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నిజమా అబద్ధమా? మరి ఇంత అబద్ధాలు ఆడకుండా ఇంత అడ్డంగా చెప్తున్నారు. మంత్రులు ఒక బాధ్యతాయుతమైన పదవిలో వండుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత దేనికోసమైతే పోరాడుతుందో ఆ ఉద్యోగాల సంఖ్యని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా చెప్తుందంటే ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందో సంగతి మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. ఇవాళ 12,000 ఉద్యోగాలు, మరి ఈ యొక్క 290 ఉద్యోగాలు అంటే 12,400 ఉద్యోగాలు తప్ప ఇంకా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో పడలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు పరీక్షలు నిర్వహించిన, అప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసిన అన్ని కూడా ఎన్నికల కోడ్ రావడం వల్ల, ఆ కోడ్ తోటి ఎలక్షన్ కమిషన్ ఆపేయడం వల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆ కొత్త ప్రభుత్వం చేతుల మీదుగా ఇలా నియామక పత్రాలు అందుకున్నవి కూడా సిగ్గు శరం లేకుండా వాళ్ళ అకౌంట్లలో కలుపుకున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఏం చెప్తున్నాడు? ఫీజు రీఎంబర్స్మెంట్ పాత బకాయిలతో సహా అన్ని కూడా చెల్లించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇలా రోజు మా ఆఫీస్లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు మరి అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి, సార్ మాకు ఉద్యోగం వస్తుంది, మేము డిగ్రీ పాస్ అయిపోయినాము, నేను 80% మార్కులు వచ్చినాయి, నేను పై చదువులు చదువుకోవాలి, నా సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఇస్తలేరు, కాలేజీ యాజమాన్యం నా సర్టిఫికెట్లు పెట్టుకుంది అంటే ఎందుకు పెట్టుకుంది బాబు అని అడిగితే, సార్ ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదంట, అందుకోసం మా సర్టిఫికెట్లు ఇస్తలేరు, ఆ ఫీజు మమ్మల్ని కట్టమని అంటుండ్రు అని చెప్పేసి ఉద్యోగస్తులు మరి యువకులు వాళ్ళ తల్లిదండ్రులను ఎండబెట్టుకొని మా దగ్గరకు వస్తున్నారు. చిన్న పిల్లలు పాపం అప్పుడే భవిష్యత్తులో ఎదగాలనుకుంటున్నారు, ఎంతో కష్టపడి డిగ్రీ చేసిండ్రు, ఇక మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు పై చదువులకు అప్లై చేసుకోలేకపోతున్నారు, ఉద్యోగానికి అప్లై చేసుకోలేకపోతున్నారు. ఇంతటి దారుణం అందరూ కూడా ఎంతో మంది యువకులు ఇలా అలలా ఆడిపోతున్న సంగతి మీ అందరూ కూడా తెలవాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ నోటిఫికేషన్ల ఆశతోటి మీరందరూ కూడా హైదరాబాద్ నగరంకి వచ్చిండ్రు, వివిధ హాస్టల్లో ఉంటుండ్రు, వాళ్ళ బంధువుల ఇళ్లలో ఉంటుండ్రు, సొంతంగా రూమ్లో తీసుకొని ఉంటుండ్రు. మరి అన్నిటికీ దేనికైనా డబ్బు ఉండాలి కదండి, డబ్బు ఉంటేనే చేయాలిగా. హాస్టల్కి అయితే ఫ్రీగా వాడు అన్నం పెట్టాడుగా, హాస్టల్ రూమ్ రెంట్ కట్టాలిగా. మరి ఈ రూమ్ రెంట్లు, మీరు చదువుకునే స్టడీ మెటీరియల్, మీరు ఏదైతే కోచింగ్ తీసుకుంటుండ్రో కోచింగ్ ఫీజు, ఇవన్నీ కూడా పాపం కష్టపడి మీ తల్లిదండ్రులే కడుతుండగా. ఇలా మీ తల్లిదండ్రులు ఎందుకు కడుతుండ్రు కష్టపడి? ఈ రోజు కాకుండా రేపు నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, పోనీ కష్టపడుతుండే ఇంకా 4 రోజులు నేను కష్టపడితే అయిపోతుంది, వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మాకు జీవితంలో అదే పెద్ద సంతృప్తి అని చెప్పేసి ఆ త్యాగదనులు కష్టం ఇవాళ మిమ్మల్ని చదివిస్తాము. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? నమ్మబలికిండ్రు, నమ్మించిండ్రు, ఇలా వంచన చేసిండ్రా లేదా? మీరందరూ మోసపోయినరా లేదా? మోసపోయింది కాబట్టి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ మేము ఉంటాము, చివరి వరకు మీతో పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. పరిస్థితులలో మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన దాకా మనం ఆగేది లేదు. రాకపోతే నువ్వు కూడా పైకి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన దాకా మనం ఎక్కడ కూడా ఆగేది లేదు, విశ్రమించేది లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి మనము నిద్ర పుట్టనియము. మీ నోటిఫికేషన్లు వచ్చిన దాకా మీ తరఫున మేము పోరాడతాము. పోరాడి నోటిఫికేషన్లు వచ్చే విధంగా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు రావాల్సిందే తప్పనిసరిగా. అప్పటిదాకా మేము విశ్రమించమని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. దీంట్లో అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేద్దామా? పిడికిలి బిగించి యుద్ధం చేద్దామా? చేస్తే మనకు పోయేది ఏం లేదు, తప్పనిసరిగా మనకు ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు మెరుగైతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి సోదరులారా, బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులనేమో బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది, మొత్తం అప్పుల పాలు చేసింది అని అంటున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ మీద నొక్కుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తేనేమో మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం.
అంటే అప్పుల విషయంలో ఏమో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తుండ్రు, ఉద్యోగాల విషయంలో ఏమో మేము ఇచ్చినామని చెప్పుకుంటాం. అంటే ఇది ఒక లంగ ప్రభుత్వము. ఇంత పచ్చి అబద్ధాలాడే ప్రభుత్వంలో ఎవరు కూడా లేరు. ఈ లంగ ప్రభుత్వానికి ఈ లంగ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా తప్పనిసరిగా బుద్ధి చెప్పాలి. మన హక్కులు మనం సాధించుకోవాలి, మన ఉద్యోగాలు మనం పొందాలి. అప్పటి వరకు కూడా మనం విశ్రమించేది లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ పోలీస్ శాఖలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు దాదాపు 20,000 ఉద్యోగాలు పడతాయేమని చెప్పి ఎదురు చూసిండు. 20,000 ఉద్యోగాలు పడితే దాదాపు 20 లక్షల మంది ఇవాళ ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాస్తే కొంత 20,000 మంది ఇవాళ ఈ ఎగ్జామ్ రాస్తే మాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఆశపడుతుంది. ఈ ఎగ్జామ్ కోసం ఎదురు చూసి ఏజ్ పెరిగిపోయిన వాళ్ళకందరూ కూడా ఏజ్ పెంచితే బాగుంటుందని చెప్పేసి అన్నారు. ఏజ్ పెంచితే మా అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఎదురు చూసిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఉద్యోగం కాదు, ఎటువంటి జీవో కానీ రాలేదు. మొన్న మీ దగ్గర మనం ఒక చిన్న నిరసన తెలిపినాము. నిరసన తెలిపితే 2024లో జీవోని ఎక్స్పైర్ అయిపోతే ఆ జీవో ఇచ్చి మళ్ళీ 46 సంవత్సరాల వరకు కొంచెం ఈ ఉద్యోగులు అందరూ కూడా ఏకమవుతుండ్రు, నిరుద్యోగస్తులందరూ కూడా కలిసికట్టుగా ఒకటైతుండ్రు. ఇది ఒకటి కాకముందుకే జీవో ఇవ్వాలని చెప్పి మనల్ని చల్లబరుస్తూ ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ఎప్పుడు వచ్చింది? మనం టీ అడ్డా దగ్గర, టీ పాయింట్ దగ్గర మనం ధర్నా చేసి ఒక చిన్న ర్యాలీ చేసి శంకర్ టీ పాయింట్ దగ్గర ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆ జీవో వచ్చింది. అంటే వీళ్ళందరూ ఏకమవుతుండ్రు, వీళ్ళందరినీ మనం చల్లబరచాలని చెప్పి. వీళ్ళందరూ భవిష్యత్తులో ఏకమైతే మనకు కష్టమవుతుంది. నిరుద్యోగులందరూ ఒక తాటి మీదకి వస్తే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి శాంపుల్ లాగా ఒక 270 ఉద్యోగాలు వీళ్ళ ముఖం మీద కొట్టేస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతారని చెప్పేసి అనుకున్నది ప్రభుత్వం. కానీ 270 ఉద్యోగాల కోసం కాదు మనం పోరాటం చేసేది. 270 ఉద్యోగాల కోసం అసలే మనం వీధిన పడాల్సిన అవసరం లేదు. మాకు 2 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు కూడా పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ డీజీపీ గారు, ఈ రాష్ట్ర డీజీపీ గారు స్వయంగా చెప్పిండ్రు 93,000 మంది పోలీస్ శాఖ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 20,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీ ఉన్నాయి, తొందరలో భర్తీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర డీజీపీ గారే స్వయంగా చెప్పిన సందర్భం కూడా మీ ముందుకు నేను గుర్తు చేస్తా ఉన్నాను, మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ విధంగా పైన ఉన్న ఆఫీసర్లు, పైన ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ విధంగా మీకు అందరూ కూడా ఉద్యోగాలు ఇన్ని ఖాళీ ఉన్నాయని చెప్తే ఇక్కడ మాత్రం ఉద్యోగాలు 200, 250 నోటిఫికేషన్లు పెడితే మన భవిష్యత్తు ఏం కావాలి? చదువు కూడా ఎట్లా ఉంటుందంటే విద్యార్థులకు ఒక స్థాయి దాకా చదువుతారు, ఒక స్థాయి దాకానే కష్టపడతారు. కష్టపడినాక ఉద్యోగం రాకపోయేవరకే వయసు మీరు పడతా ఉంటే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. బాధ్యతలు పెరుగుతూ ఉంటే ఏంటంటే ఆ చదువు మీద మనసు లగ్నం చేయలేరు, మనసు పెట్టి చదవలేరు. కాబట్టి ఏ టైంలో ఏది జరిగితే అదే కరెక్ట్ బాగుంటుంది. మన పెద్దలు అంటారు ఏ సమయానికి ఏది జరగాలో అదే జరగాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి నిజంగా మీకు చదువుకున్న వాళ్ళకందరికీ కూడా ఇలా ఉద్యోగాలు కావాల్సిన అవసరం ఉన్నది. ఇలా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పోరాటం మొదలుపెట్టింది. తప్పనిసరిగా ప్రతి పోరాటం వెనుక, మీ పోరాటం వెనుక మేము ఉంటాం. ఇవాళ ఏదో ఈ ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ ఇక్కడ జమ అయిపోయినారు, పాపం వాళ్ళకి ఏదో న్యాయం జరగాలని చెప్పేసి కాకుండా చివరి వరకు కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మన కోసం చాలా టైం తీసుకొని ఇక్కడికి వచ్చిన మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే రాకేష్ రెడ్డి గారు, మొదట రాకేష్ రెడ్డి గారు అశోక్ మాట్లాడతాం.